ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, శ్రవణ్ కుమార్ రావుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ ముగ్గురు మాజీ పోలీసు ఉన్నతాధికారులు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తుంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఇక ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ న్యూస్ ఛానల్ నిర్వాహకుడు శ్రవణ్ రావు పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే విదేశాలకు పరారైనట్టు తెలుస్తుంది. దీంతో లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. 2 రోజుల క్రితం ముగ్గురు ఇళ్లలో సోదాలు చేశారు. తర్వాత విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం అంతా ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగినట్టు విచారణలో తేలింది. దీనికి సంబంధించి ప్రణీత్ రావు స్టేట్మెంట్లో వెల్లడించాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన బైపోల్ టైంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 2 పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరూ గతంలో ఇంటెలిజెన్స్లో కీలకంగా వ్యవహరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడం, ఎవిడెన్స్ను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా విచారణలో అంగీకరించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసు వెల్లడించింది. 2 పోలీసు అధికారులను రిమాండ్కు తరలించారు. ఇందులో భాగంగా వీరిద్దరికీ గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును 7 రోజుల పాటు కస్టడీ విచారణ చేసినటువంటి పంజగుట్ట పోలీసులు ఈ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలను కూడా విచారణలో ప్రణీత్ రావు నుంచి రాబట్టడం జరిగింది. ముఖ్యంగా 7 రోజుల పాటు విచారణ సందర్భంగా ప్రణీత్ రావు కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేశాడు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు తనను ఈ ఫోన్ ట్యాపింగ్కు ఉసిగొల్పారు అనేటువంటి కీలక విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో మాజీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్, అలాగే ఒక ఛానల్కు సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ కుమార్ రావు, ఈ ముగ్గురు కూడా ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారనేటువంటి విషయాన్ని ప్రణీత్ రావు పోలీసులకు తెలియజేసిన తర్వాత పోలీసులు గత 2 రోజుల క్రితమే ఎవరెవరైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ శ్రవణ్ కుమార్ రావు, మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే రాధాకిషన్ రావు వీళ్ళకు వెళ్ళి కొన్ని సోదాలు కూడా చేయడం జరిగింది. సోదాలు చేసినటువంటి సందర్భంలో ఈ ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇక ఎప్పుడైతే ప్రణీత్ రావు తను అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న తర్వాత ప్రభాకర్ రావు, రాధాకిషన్, శ్రవణ్ కుమార్ రావు ఈ ముగ్గురు కూడా వేరు దేశాలకు పారిపోయినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఒకళ్ళు అమెరికా వెళ్ళటం జరిగింది, ఇంకొకళ్ళు లండన్ వెళ్ళారు, ఇంకొకళ్ళు నైజీరియా, ఇలా ఒకరికొకళ్ళు సంబంధం లేకుండా వేరు దేశాలకు పారిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక వీళ్ళు విదేశాలకు పారిపోయారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు ఈ ముగ్గురికి కూడా లుకౌట్ నోటీసులను జారీ చేశారు. లుకౌట్ నోటీసులను జారీ చేసి వీళ్ళను విదేశాల నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో కీలకంగా మాజీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు యొక్క పాత్ర పైన ఇటు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు గురిపెట్టడం జరిగింది. ఎందుకంటే టోటల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తాన్ని కూడా ఆ టైంలో నడిపించింది ప్రభాకర్ రావే. తను అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సన్నిహితంగా వ్యవహరించి ఎవరెవరి పోర్లు అనేది ట్యాపింగ్ చేయాలన్నటువంటి కీలక విషయాలను కూడా మొత్తం అప్పుడున్నటువంటి హైకమాండ్ నుంచి ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ చేయాలో వాళ్ళ నెంబర్ల మొత్తాన్ని కూడా తీసుకొని పలు ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేయడంలో కీలక పాత్ర వహించారు అనే విషయం ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత అతని యొక్క స్టేట్మెంట్లో బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అతన్ని పట్టుకొని విచారిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు దొరుకుతాయి. దీని వెనకాల అసలు జరిగినటువంటి తతంగం తాలూకు వాస్తవాలను బయటపడతాయన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం ప్రభాకర్ రావు పైన పోలీసులు గురిపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఒక ఛానల్కు ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ రావు తన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ యొక్క కేసులో ఒక ఆఫీస్ను అంటే మీడియా ఛానల్నే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా చేసుకొని అక్కడ దాదాపు ఒక సర్వర్లను ఏర్పాటు చేసుకొని ఆ సర్వర్ల ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా అక్కడ ఆ సెంటర్ కేంద్రంగానే నడిపించినట్లు కూడా గుర్తించడం జరిగింది.
పలు అప్పుడు నేతల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్లు మొత్తం తీసుకోవటం, వాళ్ళ యొక్క అడుగు ప్రతి మూమెంట్ను కూడా అప్పుడున్నటువంటి పార్టీల అధికార పార్టీలకు చేరవేయటంలో శ్రవణ్ కుమార్ రావు కీలకంగా వ్యవహరించాడు అనే విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఇటు ప్రణీత్రావు విచారణలో గుర్తించడం జరిగింది. ఇక 2 రోజుల క్రితం ఇటు శ్రవణ్ కుమార్ రావు ఇంటికి వెళ్ళి అతను ఆ ఇంటిలో విచారణ చేసిన సందర్భంలోనే పలు కీలక డాక్యుమెంట్లను కూడా గుర్తించడం జరిగింది. ఇక వీళ్ళిద్దరితో పాటు రాధాకిషన్ ఈయన యొక్క ప్రమేయం ఉన్నట్లు కూడా కీలకంగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు అనేది మొదలుపెట్టడం జరిగింది. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇప్పటికే ఇద్దరు ప్రణీత్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీలుగా భుజంగరావు, తిరుపతనులను అరెస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళను రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కస్టడీకి కోరిన తర్వాత వీళ్ళ నుంచి కూడా మరింత సమాచారం రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్ఐబిలో వీళ్ళ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది అనేటువంటి విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కాబట్టి ముఖ్యంగా అసలు ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం కోసం ఫోన్లు ట్యాపింగ్కు సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, ధ్వంసం చేసినటువంటి ఆ హార్డ్ డిస్కులలో ఉన్నటువంటి రీట్రైవ్ చేయడం సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఆ ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరనేది కీలక విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా మరింత సమాచారం తెలుసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇక ఇప్పటికే ముగ్గురు ఉన్నతాధికారులకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేసిన అధికారులను పట్టుకునేందుకు కూడా పోలీసు అధికారులు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు.